హాస్పిటల్లో 24/7 అత్యవసర వైద్య సేవలు లభిస్తున్నాయి. అధునాతనమైన పరికరాలు, అడ్వాన్స్డ్ ఆపరేషన్ థియేటర్స్, ఐసీయూ, ఎక్స్రే, అల్ట్రాసౌండ్ ల్యాబ్, 30 బెడెడ్ ఇన్ పేషెంట్ సదుపాయాలున్నాయి. లాప్రోస్కోపిక్ సర్జరీస్, డెలివరీ సౌకర్యాలు కూడా కలవు. అపార అనుభవం కల స్పెషలిస్ట్ డాక్టర్లు, జనరల్ ఫిజిషియన్, గైనకాలజిస్ట్, ఆర్థోపెడిస్ట్, పీడియాట్రిషియన్, యూరాలజిస్ట్ 24 గంటలు అందుబాటులో ఉంటారు. కావున అందరూ ఈ చక్కటి అవకాశాన్ని వినియోగించుకోండి. మరిన్ని వివరాలకు ఈ క్రింది నెంబర్లకు సంప్రదించండి. జాయింట్ యాక్షన్ తరఫున ఈ ట్రాన్స్ఫర్స్ అనేది జనరల్ ఫినామినా, ఇది డిమాండ్ కాదు. ఇది ఎవరి ఇయర్ చేస్తూ ఉంటారు. లాస్ట్ ఇయర్ చేసిరు, అంతకంటే ముందు చేసి ఎవరి ఇయర్ చేస్తారు. బట్ ఈ ఇయర్స్లో కొన్ని ఎక్స్పెరిమెంట్ చేసింది మేనేజ్మెంట్. ఆ ఎక్స్పెరిమెంట్ చేయొద్దని కూడా చెప్తలేము. ఇక్కడ దయచేసి మీడియా మిత్రులు అర్థం చేసుకోవాలి. ఎక్స్పెరిమెంట్ చేయొద్దు అంటలేము. రోజులు మారుతున్నాయి కాబట్టి ఎక్స్పెరిమెంట్ అవసరం. కాకపోతే ఆ గైడ్లైన్స్ ఇచ్చే ముందు ఒక్కసారి డిస్కస్ చేసి దాంట్లో మెరిట్స్ డిమెరిట్స్ ఏంటో చూసి ఒకసారి నాయకులతో డిస్కస్ చేసి మేము చేయమని చెప్తా ఉన్నాము. ఇది కామన్గా ఎప్పుడు ఏది గవర్నమెంట్ లెవెల్ కాదు, ఇది కేవలం మేనేజ్మెంట్ లెవెల్. ఇది ఒకటి. ఇంకొకటి విచిత్రమైన సంఘటన మీ దృష్టికి తీసుకొస్తున్నాను. మీ ద్వారా గవర్నమెంట్ దృష్టి కూడా తీసుకుపోతున్నా. ఇక్కడ మెడికల్ పాలసీ ఒకటి ఉన్నది. మెడికల్ పాలసీ ట్రాన్స్కో, జెన్కో అండ్ ఎన్పిటిసిఎల్ అండ్ ఎస్పిటిసిలో జెన్కో పాలసీ ఉన్నది. ఇక్కడ ఎస్పిటిసిలో 352 హాస్పిటల్స్ మన దగ్గర ఎంపానల్డ్ అయి ఉన్నాయి. దాంట్లో ఏమైందంటే ఇప్పుడు ఆ 351 హాస్పిటల్స్ను 42కు తగ్గించింది. ఇక్కడ మాత్రమే. మిగతా పవర్ సెక్టర్ అయితే ట్రాన్స్కో, జెన్కో, ఎన్పిటిసిలో కూడా దాదాపు 350 యాసిటీస్గా ఉన్నాయి. ఇక్కడ ఏమవుతుంది, ఒక రోగి ఈ మధ్యకాలంలో చాలామంది అడ్మిట్ అయిన తర్వాత వాళ్ళకి ఎక్స్టెన్షన్ రాకపోతే ఆ రోజు నుంచి ఆ యొక్క రోగికి అక్కడ ఆ యొక్క ట్రీట్మెంట్ ఆపడం వల్ల చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. ఈ మధ్య అక్కడ ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఆ బాడీని కూడా ఇక్కడ తీసుకొస్తామని చెప్పేసి ఒక ప్రెజర్ కూడా వచ్చింది. కాబట్టి దయచేసి ఇటువంటి ఉన్నటువంటి ఏవైతే ఉన్నవో వాటిని మేము ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి కోరుతున్నాం. ఇది గవర్నమెంట్ లెవెల్ అయ్యేది కాదు, గవర్నమెంట్కి వ్యతిరేకంగా కాదు. ఏ గవర్నమెంట్ ఉన్నా మేము ఉద్యోగస్తులు పాత్ర పోషిస్తాము. ఇది దయచేసి ఈ యొక్క ఎస్పీటీసీ యొక్క మేనేజ్మెంట్ గ్రహించాలని మీడియా ద్వారా థ్యాంక్ యూ. ఇప్పుడు మా మిత్రులు చెప్పిన విధంగా మాది ఒకటే డిమాండ్. ప్రజెంట్ అయితే ఒకటే డిమాండ్. ఏదైతే మీరు గైడ్లైన్స్ ఇచ్చారో, ఏవైతే మీరు ట్రాన్స్ పాలసీ డిసైడ్ చేశారో, దయచేసి దాన్ని కెప్టెన్ అఫెన్స్లో పెట్టమని మేము నిన్న రిక్వెస్ట్ చేయడం జరిగింది. నిన్న ఈవినింగ్ రిక్వెస్ట్ చేయడం జరిగింది. అప్పటి వరకు ఎటువంటి ధర్నా మేము కాల్ఫర్ చేయలేము. కానీ మేము చెప్పిన తర్వాత కూడా కనీసం వీళ్ళు ఏం చెప్తున్నారు, అసోసియేషన్ వాళ్ళు ఏం చెప్తున్నారు అనేది కనీసం వినకుండా ఎటువంటి దాని మీద మాకు సొల్యూషన్ రాకుండా చెప్పడం జరిగింది. ఇక నైట్ 11 గంటల తర్వాత మాకు గత్యంతరం లేక ఉద్యోగస్తులతో మేము మాట్లాడినప్పుడు వాళ్ళు ఒకసారి ఇష్యూ మా చేతికి వెళ్ళి బయటికి పోయిన తర్వాత ఎవరమేం చేయలేము. ఇలా మీరు చూడండి, నైట్ 12 గంటలకు కాల్ ఆఫ్ చేస్తే ఇలా 1000 మంది ఉద్యోగులు రోడ్డు మీదకి వచ్చారు. మేము ఒకటే చెప్తున్నాం. ఇంకొక విషయం ఏంటంటే, ఒక మేనేజ్మెంటు ఉన్న 4 మేనేజ్మెంట్లు ఒక చోట ఒక రకంగా ఒక రకంగా జరుగుతుంది. ఇంతకుముందు గత 25-30 సంవత్సరాలుగా అంటే అంతకుముందు కూడా ఒక చోట డిసిషన్ జరిగితే దాన్ని అందరూ ఇంప్లిమెంట్ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు ఒక చోట డిసిషన్ జరిగిన తర్వాత సార్ అక్కడ చేశారు, మీ దగ్గర చేయమంటే ఆయన చేస్తే నేను చేయాలన్నా, ఇదేం ధోరణి? అదే ఎంప్లాయీస్, అదే సెక్టారు. కానీ ఇటువంటి ధోరణి కొంచెం మాకు బాగా ఇబ్బందికరం అయితే ఉంది. ఎందుకంటే యాజ్ అసోసియేషన్ లీడర్లుగా అందరికీ సమానం చెప్పి 4 కంపెనీల ప్రజలకు మేము 4 కంపెనీల ఉద్యోగులకు మేము సమానం చెప్పిన అవసరం మా మీద ఉంది. కాబట్టి దయచేసి నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను, మా ఉద్యోగస్తులను మీరు పట్టించుకోండి. మేము కష్టపడి పనిచేస్తేనే ఈ సంస్థ నడుస్తుంది తప్ప ఏ ఒక్కరిద్దరో. ఇంకోటి చెప్తున్నాను, నేను ఏదో ఫ్యాన్ కింద కూర్చొని ఉద్యోగం చేసే ఉద్యోగాలు కావు. 24 అవర్స్ ఫీల్డ్లో మా ఉద్యోగులు, కార్మికులు 24 అవర్స్ సప్లై ఇస్తేనే ఇది నడుస్తుంది. మేము ఎట్టి పరిస్థితుల్లో మేము మళ్ళీ చెప్తున్నాము, గవర్నమెంట్ మీ ప్రజాపాలనలో ప్రజలందరూ హ్యాపీ ఉన్నారు. ఎందుకంటే మేము 24 గంటల సప్లై ఇస్తున్నాము. గవర్నమెంట్ ప్రకారం గవర్నమెంట్ ఏం చెప్పినా చేయడానికి రెడీ ఉన్నాము. కానీ మా చిన్న కోరికల విషయంలో మమ్మల్ని ఇబ్బంది పెట్టే విధంగా ఉంది. కాబట్టి దానికోసం ఈ ప్రోగ్రాం చేస్తున్నాం. దయచేసి నేను మేనేజ్మెంట్గా రిక్వెస్ట్ చేస్తున్నాను, ఇప్పటికైనా మేము చెప్పిన ఒక్క డిమాండే, మేము ఎక్కువ 100 డిమాండ్ అడుగుతలేము. మేము ఒకటే డిమాండ్ అడుగుతాము, ఆ ఇచ్చిన పాలసీని కెప్టెన్ అఫెన్స్లో పెట్టండి. దాని తర్వాత మమ్మల్ని చర్చలకు పిలవండి, మేము వస్తామని చెప్పి మనం చేస్తున్నాం. థ్యాంక్ యూ.